అందరికీ నమస్కారం. అమ్మాడీస్ గ్యాలక్సీకి స్వాగతం, సుస్వాగతం. అలా సరదాగా గోదావరి మీదుగా అన్నవరం వెళ్ళేసొద్దామా? మేము ఎలాంటి ప్లాన్ లేకుండా 20 సంవత్సరాల తరువాత జస్ట్ అన్నవరం వెళ్దామా అనే ఒక్క మాటతో ఈ ట్రిప్ మొదలు పెట్టామండి. వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. బట్ నాకు ఉన్న పనుల వల్ల నాకు కుదరకపోవడం, నేను మర్చిపోవడం వల్ల ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. వ్రతానికి టికెట్ బుక్ చేసుకొని అదే రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి నైట్కి అన్నవరం రీచ్ అయిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్రతం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో రావి చెట్టు దగ్గర దీపారాధన చేసేసి గోశాలలో గోవుల్ని చూసి కృష్ణయ్య దర్శనం చేసుకొని ఎంత బాగా అనిపించిందో, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ అన్నవరం వెళ్ళినంత ప్రశాంతంగా అనిపించింది నాకు. అంత ఎంజాయ్ చేశాను నేను. బై ద వే, మీకు టికెట్ బుకింగ్ కానివ్వండి, అకామిడేషన్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అవసరమైతే ఫుల్ వీడియో చేసి పెడతాను. అక్కడే ఆఫ్టర్నూన్ పులిహోర అండ్ దద్దోజనం పెడుతుంటే తీసుకొని చక్కగా తినేసి సత్యనారాయణ స్వామి ప్రసాదం కలెక్ట్ చేసుకొని ఖ్యాతికి చెక్క గురుగులు తీసుకొని గుడంతా ఒక రౌండ్ వేసేసి బస్లో రిటర్న్ అయిపోయాము రూమ్కి. ఇక అంతే, అలా జరిగింది మా అన్నవరం ట్రిప్. ఫ్రీ బస్లో రిటర్న్ ఇంటికి వచ్చేసాము. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మాడీస్ గ్యాలక్సీ.